సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసివాడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. కాకపోతే ఒకటే తేడా, మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది, నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు. అవును, ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? కోడలి పిల్ల, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి, ఎంత గట్టిగా పిలవాలి? పిలిచి పిలిచి నా నోరు పడిపోయిందనుకో. ముసలాయన తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు. ఆయనకి పనేడుతో టిఫిన్ ఏమన్నా పంపించావా? మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇచ్చేస్తున్నానండి. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఆ కుంటి వెధవ కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. ఆడికేం పని ఆ పాట. ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇవ్వు. ఇదిగో అమ్మాయిని లేపావు, దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది. వెళ్ళా. అలాగేనండి. అర్రే అన్ని నా పోలికలేనేవి. రామారా, రోజు పని మనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం. ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది. ఓహా, మా ఆవిడ చూసావా గౌడికి ఎదురు ఎలా పడుకుని నిద్రపోతుందో? రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం. ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది. గ్లాస్ నా చేతికిచ్చి టపీమని కాలమే పడింది. నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను. చూస్తే గురక పెట్టి నిద్రపోతాను. సరే, పొద్దున్నే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను. తాగింది, మళ్ళీ పడుకుంది. నీకో విషయం చెప్పనా? మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నొప్పులు వస్తాయి కదా, దీనికి అసలు నొప్పులే రాలేదు, నిద్దట్లోనే ప్రసవించింది. టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు. గోదారి గట్టుంది, గట్టు కింద చిచి గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఏంటమ్మో తల్లి, అప్పుడే సామాన్లు చొట్ల బాగొట్టే రక వచ్చావే? అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు. పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో. ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? పవిత్ర నాకేమవుతుంది? అదేమిటి బాబు అలా అడుగుతున్నావు? ముందు నాకు సమాధానం చెప్పు. పవిత్ర నాకేమవుతుంది? నీ భార్య బాబు. అది సరే, ఈ ఇంటికి ఏమవుతుంది? కోడలు బాబు. అంతేగాని పనులు చేసే మనిషి, మాటలు పడే పశువు కాదు కదా. ఏమిటి నాన్న, ఏమైంది? ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది. మీకందరికి ఎలా తెలుస్తుంది? ఆ వింటి వాడిని చేసుకున్న పాపానికి ఆవిడ అంత హీనంగా చూడాలా? లేనింటోంచి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా? ప్రతివాడు అనే మాటలు పడుతూ, ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు మూసుకుని పడి ఉండాలా? ఏమిటి చంద్రయ్య, ఏం జరిగిందో సరిగా చెప్పు నాన్న. ఏం జరిగిందా? కట్నం తేలేదని అట్టక మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడేసి టామ్ అంటాం, తిప్పి పడటం, ఇదంతా తప్పు కదా? ఏ 10 మనుషులంతా చచ్చారా? సరే, ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం. నీ అల్లుడి గారికే మా రోగం వచ్చింది. ఆయన మహారాజు కొడుక, జమీందారు గారు మనవడ. సొంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు నాటకం వాడి ఇంటికి అల్లుడు అయ్యాడు. బావ కదా అని ఊరుకున్నాను, లేకపోతే జాతకం బయట పెట్టేవాడిని. అలాంటి సన్నాసికి నా భార్య వేడి నీళ్ళు కాచేవాళ్ళా? ఏ తన మొగుడికి కావాల్సిన నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్య పొద్దుట నిద్రలేస్తే నా భార్య కాఫీ పిల్లలు అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరే, లేదా ఇప్పుడే ఈ క్షణమే నేను బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టైనా పోషించుకోగలను. ఏమనుకుంటున్నారో ఏమిటో? నాన్న చంద్రయ్య, అవేం మాట్లాయ్యా? కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపటి నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా నాన్న?
నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నానో చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య, దుర్గా, ఏమే దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా, వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమ్మా, మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం! అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? నిద్రమోహమా, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు, మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు, రండి. ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను. అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృత హస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా, ఇల్లరిక పలుడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. అదేమిటో అల్లుడు గారు? ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు, తినండి. నా భార్య ఇంకా భోంచేయలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే, మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు, అందరు వెళ్ళండి. మామగారు, మనం చెట్లమటా పుట్లమటా తిరిగొద్దాం, వారి భోజనం అయ్యే వరకు. రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదండి, అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర, ఇలా రా. రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాలు మీద కాలేసి కూర్చో. కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలే లేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికే అలా చెప్పాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి. రంగనా, పాలు తీయడం అయిందా? బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర, పవిత్ర, ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను. పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడుందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారన్నమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందా చూద్దరు కదా. రండి రండి. ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పావురం ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పవర్ మీద చెప్పండి. ఎందుకులేండి,
విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడున్నా సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. వస్తానండి. పాపం ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర కాఫీ పట్టరా.